నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజంతో నేను మానస. ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్లో వేడెక్కిన ఎన్నికల జోరు, ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు. మంత్రి శ్రీనివాసులపై టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫైర్. మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్. కేంద్రానికి వ్యతిరేకంగా రైతు చట్టాలు ఆందోళన, వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. ఏపీలో నివర్ తుఫాన్ బీభత్సం, కోతకొచ్చిన పంటలు నీటిపాలు. ఘనంగా కర్నూలులో తుంగభద్ర వేడుకలు, పుష్కర ఘాట్ వద్ద గంగమ్మ తల్లికి పూజలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, బల్దియా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గ్రేటర్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ 124వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగా ఎల్లమ్మబండ, అల్విన్ కాలనీ ఫేజ్ 2, కేఎల్ బార్, జయనగర్, తులసివనం ప్రాంతాల్లో ప్రచారం చేసిన ఆయనకు మరోసారి గులాబీ అభ్యర్థిని గెలిపిస్తామని తెలిపారు. ఈరోజు 124 డివిజన్లో పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ పోయినా మహిళా సోదరిమణులు కానీ ప్రతి ఇంటికి తిరిగినా మేము ప్రచారం చేసినా కానీ ఎక్కడ ఎవరి దగ్గర పోయినా కానీ మంచి నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. వీళ్ళందరి దయతోటే నేను డబల్ మెజార్టీతో గెలుస్తాను పక్కా డిసైడ్ అయిపోయినా. ఇది చెప్పేది కాదు, మీరు 4వ తారీఖు నాడు కూడా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం చేసిన డెవలప్మెంట్లే మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గాంధీ గారు కానీ, రంజిత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా మాకు హెల్ప్ చేసి ఇలా కరోనా వచ్చినప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా వీళ్ళందరికీ పద్ధతిగా నిలబడ్డా కాబట్టి నాకు ఇలా ఇంత ఆధారం దొరుకుతుంది. ఇప్పుడే వచ్చి నేను ఇలా ఎలక్షన్లు అప్పుడే వచ్చి నిలబడతామంటే ప్రజలు పిచ్చోళ్ళు గారు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఎవరికి ఎట్లా ఓటేయాలో ఏదేయాలో తెలుసు. నాకు మంచి వీళ్ళు అంతా సాధారణ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. వీళ్ళకి ఎప్పటికీ రుణపడే ఉంటా. వీళ్ళు ఎప్పుడు పిలిచిన పలికే వ్యక్తిని నేను. వాళ్ళకి మంచికి చెడ్డకి నా కుటుంబ సభ్యులాక చూసుకొని వాళ్ళతోటే నేను ఎప్పుడు ఉంటా. నాకు ఎందుకంటే ఎప్పుడు నీకు ఈ కేటీఆర్ నాది ఇదే కేటీఆర్ అనుకుందాం. ఎప్పుడన్నా నేను వస్తే వాళ్ళు నన్ను ఎంత ఆప్యాయంగా, ఒక సొంత ఇంటికి ఎవరైనా పెద్ద మనిషి వస్తే వాళ్ళ పెద్దలు వస్తే ఎట్లా చూసుకుంటారో నన్ను అంతకంటే ఎక్కువగా చూసుకుంటారు నన్ను. వాళ్ళ ఇంట్లో పోయి చెప్పొద్దు, నేను అంత ప్రేమ చేసే వ్యక్తుల మధ్య నేను ఇలా ఇంత ఉన్నా కాబట్టి నాకు మెజార్టీ వస్తుంది. ఎప్పటికీ వాళ్ళని రుణపడి ఉంటా. వాళ్ళకి ఏ పనులైనా ఇక్కడ కొంచెం వాటర్ సమస్య ఉన్నది, ఇవి కానీ ఏది కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు నేను ఫస్ట్ వాళ్ళకు పెద్దన్నగా కానీ అన్న కానీ తమ్మునిగా కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు తోడుగా ఉంటుంది. ఈరోజు 124 డివిజన్లో పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ పోయినా మహిళా సోదరిమణులు కానీ ప్రతి ఇంటికి తిరిగినా మేము ప్రచారం చేసినా కానీ ఎక్కడ ఎవరి దగ్గర పోయినా కానీ మంచి నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. వీళ్ళందరి దయతోటే నేను డబల్ మెజార్టీతో గెలుస్తాను పక్కా డిసైడ్ అయిపోయినా. ఇది చెప్పేది కాదు, మీరు 4వ తారీఖు నాడు కూడా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం చేసిన డెవలప్మెంట్లే మా కేటీఆర్ గారు కేటీఆర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గాంధీ గారు కానీ, రంజిత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా మాకు హెల్ప్ చేసి ఇలా కరోనా వచ్చినప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా వీళ్ళందరికీ పద్ధతిగా నిలబడ్డా కాబట్టి నాకు ఇలా ఇంత ఆధారం దొరుకుతుంది. ఇప్పుడే వచ్చి నేను ఇలా ఎలక్షన్లు అప్పుడే వచ్చి నిలబడతామంటే ప్రజలు పిచ్చోళ్ళు గారు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఎవరికి ఎట్లా ఓటేయాలో ఏదేయాలో తెలుసు. నాకు మంచి వీళ్ళు అంతా సాధారణ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. వీళ్ళకి ఎప్పటికీ రుణపడే ఉంటా. వీళ్ళు ఎప్పుడు పిలిచిన పలికే వ్యక్తిని నేను. వాళ్ళకి మంచికి చెడ్డకి నా కుటుంబ సభ్యులాక చూసుకొని వాళ్ళతోటే నేను ఎప్పుడు
ఇక గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం తక్కెలపాడు గ్రామంలో హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత పర్యటించారు. గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తక్కెలపాడులో మండెపూడి డేవిడ్ సుబ్బారావులకు చెందిన సర్వీస్ వాటర్ ప్లాంట్ ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కిలారి రోషయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల మత భేదాల మధ్య చిచ్చులు పెడుతుందని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆర్యవైశ్య సోదరులను అవమానపరిచిన వెల్లంపల్లి శ్రీనివాసుల్ని మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య సోదరులందరికీ సోమిశెట్టి వెంకటేశ్వర ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకు అందరికీ నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, ఈ నెల 22వ తారీఖు విజయవాడలో ఆర్యవైశ్యులు అందరూ కలిసి ఒక ప్రైవేట్ హోటల్లో మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి హోటల్ ఎంతో పర్మిషన్ తీసుకొని 120 మంది కేవలం రాష్ట్రంలో నలుగురుల నుంచి వచ్చినటువంటి అందరం వైశ్య సోదరులు అందరం రేపు రాబో రోజుల్లో వయసులో ఏం చేయాలి, వయసులకు ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి మేము దుర్గా టెంపుల్ దగ్గర ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టడం జరిగింది. అయితే ఉదయం పోయి మీటింగ్ పోయే లోపల అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్లో దగ్గర పోలీసు వాడు నిలబడినారు. మేము లోపలికి పోతే ఎవరు మీరు అంటే ఇట్లా మీటింగ్ పెట్టుకుని కానీ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు, మీటింగ్ మీకు ఇచ్చే పర్మిషన్ లేదంటే హోటల్లో ఇచ్చినారు కదంటే మీరు కింద మీటింగ్ పెడితే హోటల్ కూడా సీల్ చేస్తాము అని చెప్పడం జరిగింది. చాలా వరకు వాళ్ళకు మాకు వాగ్వివాదం జరిగిన తర్వాత పోలీసులు ఒకటి చెప్పాం, మేము దయచేసి ఇక్కడ పెట్టేది ఒక పార్టీ పరం కాదు, ఓన్లీ వయస్సులు మాత్రమే మీటింగ్ పెడుతున్నాము అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ దౌర్జన్యం ఎట్టుందంటే, మీరు మీటింగ్ పెడితే మిమ్మల్ని కేసులు బనాయించి లోపల పడేస్తాము. లాస్ట్కి ఏ పరిస్థితి ఉందంటే మెడబెట్టి దొబ్బే పరిస్థితి వస్తుంది వయస్సును. అంటే వైశ్య సోదరులందరూ కూడా అవమానం ఎక్కువైపోయింది ఆ రోజు. ఇదంతా ఎట్లా జరిగిందంటే, ఎందుకు జరిగిందంటే, ఈ విజయవాడలో మీటింగ్ పెట్టకూడదు వయసులో కుట్రమన్నాడు వెల్లంపల్లి శ్రీనివాసు. దయచేసి మంత్రి, ఆయన ఎండోమెంట్ మంత్రి మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాసు గారు, ఆయన పెద్ద వైశ్యుడు, ఆయన ఒక వైశ్యుడే, పెద్ద వైశ్యుడు, వైశ్య సోదరులు పుట్టినటువంటి ఒక వైశ్య మంత్రి అయినందుకు మేము కూడా సంతోషపడినాం. కానీ ఇటువంటి చిల్లర పనులు చేయడం మంచిది కాదు మంత్రి గారు. ఇవాళ కేవలం ఒక హోటల్లో మేము వయస్సులో మీటింగ్ పెడితే అది అందరికీ వస్తుంది, వయసు సోదరులకు కూడా మేలు జరుగుతుంది. అటువంటి జరగనీయకుండా నీవు పోలీసు వాళ్ళని పంపించి దౌర్జన్యంగా కనీసం మమ్మల్ని లాస్ట్ పరిస్థితి మెడబెట్టి దొబ్బే పరిస్థితి వచ్చిందంటే ఎందుకయ్యా ఇంత అవమానం చేస్తారు మీరు వయస్సును? ఒక మంత్రి కదయా నువ్వు, అది నువ్వు వయస్సులు కదయా మీరు, ఎందుకు ఇంత అవమానం చేస్తావు? నేను ఇదే పనిగా ముఖ్యమంత్రి కూడా నేను విజ్ఞప్తి చేశాను, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ దయచేసి మీరు వైశ్య సోదరులు మీకు ఎంతోమంది ఓట్లు వేశారు, గెలిపించారు, కానీ ఇవాళ వైశ్య సోదరులు మీద ఇవాళ అవమానం పరిచినటువంటి మరి వెల్లంపల్లి శ్రీనివాసు గారిని ఇంకా మంత్రివర్గం పెట్టుకున్నారంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. వెంటనే ఇవాళ మీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నట్టు మాకు తెలిసింది. ఇమ్మీడియట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని వెల్లంపల్లి శ్రీనివాసు గారిని ఈ మంత్రివర్గం నుంచి తొలగించి ఆర్యవైశ్య సోదరులకు జరిగిన అన్యాయానికి అవమానానికి మీరు న్యాయం చేసి వెల్లంపల్లిని
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారని నేను సవినయంగా విన్నవిస్తున్నా దయచేసి. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. ఇవాళ వాళ్ళ సోదరులు కూడా ఎంతమంది వాళ్ళ వెల్లంపల్లి శ్రీనివాసులు యొక్క ఉన్నటువంటి కొంతమంది చెంచాలు, కొంతమంది ఆయన ఉన్నటువంటి ఆయన సపోర్టుదారులు కొంతమంది ఎక్కడెక్కడో అప్పుడే ఎక్కడికి మాట్లాడుతున్నారు, అక్కడక్కడ వాయిస్. ఇక కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను వైఎస్ఆర్ ప్రభుత్వం సొంత ప్రచారం కోసం వాడుకుంటూ పాలన సాగిస్తుందని కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామస్వామి, రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు కపిలేశ్వరయ్య ఆరోపించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు యువత, పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రతి బీజేపీ కార్యకర్త ముందుండి నడవాలని వారు పిలుపునిచ్చారు. ఓకే ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లాకు సంబంధించిన జిల్లాలో అనేక రకాల అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున కూడా యువత, వివిధ పార్టీల నుంచి కూడా చేరికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగుతున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ జిల్లాలో కూడా మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా విజయటంగా మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో అమలు చేయడం జరిగింది. చాలా చోట్ల కరోనాతోటి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆత్మనిర్భర అభియాన్ కింద దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలను మన ప్రధానమంత్రి గారు ఈ దేశంలో రిలీజ్ చేయడం జరిగింది. సన్నకారు, చిన్నకారు, పారిశ్రామిక విధానం విషయంలో కావచ్చు, ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం కావచ్చు, అనేక రకాల ఈ యొక్క బడ్జెట్ లోపల వాళ్ళు రూపొందించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ నిధులు విడుదల చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ అంటించుకొని కంప్లీట్గా జగనన్న విద్యా కానుక, జగనన్న తోపుడు బండ్ల లోన్స్ అని చెప్పేసి, జగనన్న ఇంకొక స్కీమ్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ అంటించుకున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఒకటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ వేసిన కొందరు అక్కడే ఉన్నది కంప్లీట్గా. నిన్న మొన్న నివర్ తుఫాన్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా కోరారు. చిత్తూరు జిల్లా పిచ్చటూరులో పర్యటించిన ఆయన అరణియార్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లాపై నివర్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సిఐ ఈశ్వర్, పుత్తూరు సిఐ వెంకట్రామరెడ్డి, నగరి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మూలంగా గత 2 రోజుల నుంచి కూడా మన చిత్తూరు జిల్లాలో చాలా విస్తారంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీని మూలంగా చాలా చోట్ల డ్యామ్స్ కానీ తర్వాత పాండ్స్, లేక్స్ ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. చాలా చోట్ల ఈ వాగులు లాంటివి రోడ్ల మీద, కలవర్ట్స్ మీద కూడా ప్రవహిస్తున్నాయి. మనకి ఆల్రెడీ ఈ సైక్లోన్ ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మనం రంగంలో దించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా మనం రంగంలో దించాము. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకి ఎటువంటి సమస్య కలిగినా కూడా వెంటనే వచ్చి అటెండ్ అవుతున్నారు. ఈరోజు పొద్దున కూడా తిరుపతి మన రేణిగుంట మండలంలో కూడా ఒక ఇద్దరిని ఈ ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ వాళ్ళు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించడం జరిగింది. ఇంతేకాకుండా ప్రజలకు ఎప్పుడు అవసరమైనా కూడా మనకి డైల్ 100 సదుపాయం ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే డైల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహకారం తీసుకోవచ్చు. ఈ సందర్భంగా మన పుత్తూరు కానీ లేకపోతే చిత్తూరు జిల్లాలో పోలీసులు అందరూ కూడా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటున్నారు. అందరూ కూడా పోలీస్ స్టేషన్లోనూ ఎక్కడైతే ఇంపార్టెంట్ లెవెల్ క్రాసింగ్స్ కానీ లేకపోతే డ్యామ్ లొకేషన్స్, ఇలాంటి ఆర్ఎన్ఆర్ డ్యామ్ లాంటి లొకేషన్స్ కానీ అలాంటి చోట మనం పోస్టింగ్స్ ఇవ్వడం, తర్వాత రెవెన్యూ, ఫిషరీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ మన సమస్య కలిగినప్పుడు దాన్ని పరిష్కరించడం అది జరుగుతుంది. ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే, ఆ నివార్ తుఫాను నిన్న రాత్రి మహాబలిపురం, పాండిచేరి మధ్య క్రాస్ అయింది. ఈరోజు వెల్లూరు మీదుగా చిత్తూరు రావడం జరిగింది. కాకపోతే దీని ప్రభావం వల్ల ఇంకా గట్టి వర్షాలు పడుతున్నాయి. ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ యంత్రాంగం మీ సేఫ్టీ కోసం నిరంతరం పనిచేస్తుంది. మీరు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి పోలీసులకి, అదేవిధంగా రెవెన్యూ అధికారులకి కూడా సహకరించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఐ థ్యాంక్ మీడియా ఆల్సో ఫర్ ఎక్స్టెండింగ్ ద కోఆపరేషన్ అండ్ ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఐ థ్యాంక్ మీడియా ఆల్సో ఫర్ ద హెల్ప్. థ్యాంక్ యూ సార్. ఇక ఏపీలో నివర్ తుఫాన్ ఎఫెక్ట్తో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలువిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో నివార్ తుఫాన్తో కోతకు వచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. నివార్ తుఫాన్ నిలువున ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పొన్నూరు మండలం మునిపల్లి గ్రామంలో వ్యవసాయ జిల్లా బృందం పర్యటించింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది. खड़ा నిలబెట్టు. నిలబెట్టు కింద ఎట్లగొట్టు, తలకాయలు పాలగొట్టు. నివర్ తుఫాన్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలోని దాని అని చెరువులో పర్యటించిన ఆయన మరువ వద్ద జలహారతి చేపట్టారు.
రాత్రి కల్లా దేవర చెరువు నిండిపోతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సూచించారు. నివర్ తుఫాను ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న 366 చెరువుల్లో 300 పైచిలుకు చెరువులన్నీ కూడా నిండి మరవపోవడం జరుగుతోంది. మరి అదేవిధంగా మేజర్ చెరువులు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద చెరువులు పంతల చెరువు అయితేనేమి, దేవర చెరువు అయితేనేమి ఇవన్నీ కూడా మరవపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పంతల చెరువు ఆల్రెడీ పోతుంది. దేవర చెరువు ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ అది కూడా మరో కదిలే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. పూర్తిగా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా అప్రమత్తం చేసి ఉంచాం. రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి నివర్ తుఫాన్ ఎఫెక్ట్తో అనంతపురం జిల్లాలో వాగులు నిండి పొంగి పొర్లుతున్నాయి. గార్లపెంట మండలంలోని పెడబల్లి జలాశయం, చామలగొంది చెరువులను జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు పరిశీలించారు. చామలగొంది చెరువు నుండి ఆ నీరు కదిరి ఎన్పీకుంట రహదారిపై ప్రవహిస్తుందని, ఆ మార్గాన వాహనాల కొరకు రాకపోకలు ఆపాలని ఎస్పీ సూచించారు. అనంతరం పెడబల్లి జలాశయం వద్దకు వెళ్లారు. ప్రస్తుతం పెడబల్లి జలాశయంలో నీటి మట్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ మేరకు నీరు చేరితే దిగువనున్న గ్రామాలపై ఎంత ప్రభావం చూపే అవకాశాలున్నాయో ఆరా తీశారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టేందుకు గాను సిద్ధంగా ఉండాలని స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. సైక్లోన్ మూవ్ అయ్యే డైరెక్షన్లో మనకి ఇప్పుడైతే మన నైట్ పుదుచ్చేరి తీరం దగ్గర దాటిందో, సో తీరం దగ్గర దాటిన తర్వాత కూడా దాని యొక్క ప్రభావం ఉపరితలం అంటే భూమి మీద కూడా ఉంటుంది. సో మనది దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ గాలి అనేది మనకి లేకపోయినా సైక్లోన్ వల్ల వచ్చేటటువంటి వర్షం వల్ల ప్రమాదం ఉంటుంది. సో ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇదివరకే మనం ఎక్కువగా వర్షాలు కురిసి రిజర్వాయర్స్, ట్యాంకులు, వాటర్ బాటిల్ అన్నీ కూడా కొంచెం నిండి ఉన్నాయన్నమాట. నిండి ఉండటం వల్ల ఈ వర్షాలు కూడా యాడ్ అయ్యి అక్కడ ఎక్కడ గట్టులు బ్రీచ్ అవటం, లేకపోతే ఆ వాటర్ పోయి సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైనా విలేజెస్ ఉంటే అక్కడ ఇనండేషన్ అవటం, లేకపోతే ఉన్న బలంగా రోడ్స్ ఎక్కడైనా బ్రీచ్ అయ్యి రోడ్డు దగ్గర కొట్టుకుపోవటం, దానివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, లేకపోతే ఇక్కడ మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం వాటర్ రోడ్ మీద ఫ్లో అవుతూ ఉంటుంది, వెహికల్స్ వెళ్తూ ఉంటాం, సడన్గా వాడు స్కిప్ అయిపోయి ఫ్లోటింగ్లో కొట్టుకుపోతూ ఉంటాం. ఇటువంటి నేపథ్యాలను మనం దృష్టిలో పెట్టుకుని, అలాగే ఎక్కువగా కురిసిన వర్షాల వల్ల ఎక్కడైనా ట్రీస్ అప్రూట్ అయిపోయి రోడ్ల మీద పడి, లేకపోతే ఈ ట్యాచెడ్ హట్స్ ఉంటాయి అంటే మట్టి ఇల్లులు ఉంటాయి, అవన్నీ నానిపోయి కొలాప్స్ అయిపోయి, ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ అందరినీ కూడా యాక్టివేట్ చేసి వాళ్ళకి తగినటువంటి పరికరాలు అంటే బాడీ లైఫ్ సేవింగ్ జాకెట్స్ అండ్ వాటర్ ఫ్లోటింగ్ బుయోస్, రోప్లు, పవర్ కట్టర్స్ ఇవన్నీ కూడా ఇచ్చి కదిరి ఇటువంటి ప్రాంతాలు అన్ని పట్టణ ప్రాంతాల్లోనే స్టేషన్ చేస్తున్నాము. ఆ నేపథ్యంలో మనం తిరగటం చేస్తున్నాము. ఎక్కడైనా ఈ వర్షాల వల్ల అఫ్కోర్స్ మనకి ఇది ఈ ఉపరితల ద్రోణి ఆల్రెడీ ఆపరేట్ అయిపోయింది. ఈ వర్షాలు ఇంకా ఉంటే మహా అయితే రేపటి వరకు ఉంటాయి. ఈలోగా మనం ఆ సైక్లోన్ మూవ్ అయ్యే డైరెక్షన్లో మనకి ఇప్పుడైతే మన నైట్ పుదుచ్చేరి ఏపీలో నివర్ తుఫాన్ కల్లోలం సృష్టించింది. నంద్యాల రెవెన్యూ డివిజన్ చాగలమరి మండలం కలగొట్ల గ్రామం మార్గంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భువననసి వంక, బ్రాహ్మణపల్లి, మద్దూర్ అండ్బి రోడ్లో పక్కివేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి వాగులను పరిశీలించారు. ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇలా జరిగింది, ఓకే అలా జరుగుతున్నది రేపు మనం నిర్ణయం చేస్తాం.
నమోదు చేసుకుని పేరు కూడా మీ సెక్రటేరియట్లో పెట్టడం జరుగుతుంది. చెక్ చేసుకోండి. మీకు తెలుసు కదా, ఎప్పుడు లేని విధంగా ఇమ్మీడియట్గా మీకు లాస్ట్ నెల పడిపోయింది, నష్టమైంది, ఇమ్మీడియట్గా పడిపోయింది. మీ దగ్గర ఫోటో తీసుకుంటారు. మీ వివరాలు కూడా మొత్తం వచ్చేసి మీరు వచ్చారు కదా, అక్కడ ఇంతలో పెద్ద వర్షం అంటే మా ఊరి ఇక గుంటూరు జిల్లా రేపల్లెలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకి నష్టం చేసే రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతుల అరెస్టులు, లాఠీ చార్జీలు సిగ్గుచేటు అని సిఐటియు రేపల్లె ఓల్డ్ టౌన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిఐటియు కార్యకర్తలు డి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, పోతురాజు, కె శ్రీనివాసరావు, రామస్వామి, మురళి పాల్గొన్నారు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అధిక ధర వచ్చేది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. వాస్తవానికి ఈ బిల్లుల వల్ల ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ బిల్లు ద్వారా మొత్తం పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారవేత్తలకి ఇక్కడ ఉన్నటువంటి రైతు, ఆంధ్ర రాష్ట్రంలో పండించిన రైతు, గుంటూరు జిల్లా రేపల్లి ఇట్లాంటి పండించిన రైతు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక చోట బాంబేనో, ఢిల్లీనో, హైదరాబాద్ ఇక్కడ అమ్ముకోవాలంటే అది ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. ఈ పాటికి రైతు సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే పంట పెట్టుబడి మీద 50% కలిపి పంట పెట్టుబడి 50,000 అయితే మరో 25,000 రూపాయలు ఖర్చు, మరో 25,000 రూపాయలు కలిపి ఆ రకంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ కమిటీ సిఫారసులు చెప్తా ఉన్నాయి. వీటిని అమలు చేయండి అంటే ఆ రకంగా కాకుండా కార్పొరేట్ వాళ్ళని ముందుకు తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఈరోజు ఈ బిల్లుల ద్వారా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను తీసుకొచ్చి రైతులకు హాని చేసే చట్టాలను చేయడం పరిస్థితుంది. దీని మీద వ్యవసాయ రంగం ప్రధానంగా ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఆంధ్ర ఇట్లాంటి రాష్ట్రాల రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఢిల్లీ చేరుకుంటామంటే నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం రైతాంగం మీద పెద్ద ఎత్తున టీయర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఉన్నారు. రైతాంగం మీద ముళ్ల కంచెలేసి ఆపుతున్న పరిస్థితుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈరోజు ఢిల్లీ చేరుకున్న రైతాంగాన్ని మొత్తం రైతుల్ని అరెస్టులు చేసి రైతుల మీద దాడులు చేసి ఈరోజు ఢిల్లీలో ఉన్నట్టు మోడీ గారు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓ పక్కన పెద్ద పెద్ద కార్పొరేట్ వేత్తలు, రిలయన్స్, అంబానీ, ఆదాని ఇట్లాంటి వాళ్ళనేమో కౌగిలింతలు చేసుకుంటూ వాళ్ళకి ఈ రైతుల యొక్క సంపద మొత్తాన్ని కూడా దోచిపెట్టే పద్ధతుల్లో ఈరోజు చట్టాలు చేశారు. అందుకని సిఐటియు కార్మిక సంఘం రైతులు ఎవరైతే చేస్తున్నారో, భారతదేశంలో ప్రజానికానికి అన్నం పెట్టే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతుల పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల మద్దతు తెలియజేస్తోంది. ప్రమాదభరితమైనటువంటి వ్యవసాయ బిల్లులు ఏవైతున్నాయి ఈ బిల్లులను రద్దు చేయాలని చెప్పేసి సిఐటియు రైతు సంఘాల పోరాటానికి పూర్తిగా మద్దతు తెలియజేస్తోంది. రద్దు చేయాలి వ్యవసాయ రంగానికి నష్టం చేసే బిల్లులు, రద్దు చేయాలి వ్యవసాయ రంగానికి నష్టం చేసే బిల్లులు. సిగ్గు కేంద్ర ప్రభుత్వం రైతులను అరెస్టులు చేయటం, సిగ్గు కేంద్ర ప్రభుత్వం రైతులను అరెస్టులు చేయటం. రైతులు కర్నూలు సంకల్బాగ్ పుష్కర ఘాట్లో 8వ రోజు తుంగభద్ర పుష్కరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంకల్బాగ్ పుష్కర ఘాట్లో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప పాల్గొన్నారు. దివ్యాంగులకు సంప్రదాయబద్ధంగా పూజాలచే పుష్కర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దివ్యాంగులపై తుంగభద్ర పుష్కర నదీ జలాలను చల్లిన ఎస్పీ ఉలన్ రగ్గులను, స్వీట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తుంగభద్ర పుష్కర కార్యాచరణలో దివ్యాంగులు కూడా పాల్గొని వాళ్ళు ఈరోజు విధి విధానాలన్నీ ఇక్కడ ఆచరించడం జరుగుతుంది. 30 మంది దివ్యాంగుల్ని, దాంట్లో ముఖ్యంగా 10 మంది మహిళా దివ్యాంగులు కార్యక్రమంలో రావడం జరిగింది. ముఖ్యంగా మనకి దివ్యాంగుల కోసం ఈరోజు విశేషంగా స్పెషల్ రెండోది కర్నూలు సంకల్బాగ్ పుష్కర ఘాట్లో 8వ రోజు తుంగభద్ర పుష్కరాల వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలు చేసి భక్తితో గంగమ్మ తల్లికి పూజలు చేశారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో వేడెక్కిన ఎన్నికల జోరు, ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు. మంత్రి శ్రీనివాసులపై టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫైర్, మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్. కేంద్రానికి వ్యతిరేకంగా రైతు చట్టాల ఆందోళన, వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. ఏపీలో నివర్ తుఫాన్ బీభత్సం, కోతకొచ్చిన పంటలు నీటిపాలు. ఘనంగా కర్నూలులో తుంగభద్ర వేడుకలు, పుష్కరఘాట్ వద్ద గంగమ్మ తల్లికి పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.